భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు భగవంతుని యందు కరిగిపోతుంది మనసు. మీరు పంచదార పట్టుకెళ్ళి రాతి మీద వేశారనుకోండి, కరుగుతుందా? కరిగిపోదు. పంచదార పట్టుకెళ్ళి నీళ్ళలో వేశారనుకోండి, కరిగిపోతుంది. భగవంతునికి ఉన్న లక్షణం ఏమిటంటే మీరు భగవంతుని యందు పెట్టుకున్న ప్రీతి చేత భగవంతుని యందే కరిగిపోతారు. మిగిలిన వేటి యందు పెట్టుకున్న ప్రీతి చేత మీరు ఆ వాళ్ళలో కరిగిపోవడం అన్నది ఉండదు. ఇక ఎంతకీ వేరుగానే ఉంటారు. అది వాళ్ళ మీద ప్రీతిగా నిలబడిపోతుంది. అది ఉద్ధరణ హేతువు కాదు, అవి శాశ్వత బంధములు కావు. కాబట్టి ఒక స్థితిలో ఏమైపోతాయంటే ఆ పిచ్చి ప్రీతి ఉత్తర జన్మల్ని పాడు చేస్తాయి. అందుకే అది ఈశ్వరానుగ్రహంగా మార్చుకుని పట్టుకున్నాడు అనుకోండి, తరించిపోతాడు. కాబట్టి శంకరాచార్యుల వారు ప్రార్థన చేసేటప్పుడు అవినయమపనయ విష్ణో అని వెంటనే ఈశ్వరా నాకు ఇది కావాలి అని, దమయ మనః నాకు మనసు నాకు లొంగి ఉండేటట్టుగా నా మనసు నీ యందు నేను ఉంచగలిగినటువంటి ప్రజ్ఞని నాకు ఇయ్యి అని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇది అడిగిన తరువాత ఏది అడగాలి? ఏదీ అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఒకసారి భగవంతుణ్ణి మనసు పట్టుకుందనుకోండి, ఇక మిమ్మల్ని పట్టుకుని రక్షించడం ఈశ్వర కార్యం. పాండవులు భగవంతుణ్ణి పట్టుకున్నారు. ఇప్పుడు పాండవుల్ని పట్టుకుని ఎవరు రక్షించారు? కృష్ణుడు రక్షించాడు. ఆఖరికి ఎంత రక్షించాడంటే యుద్ధం అంతా అయిపోయింది. అయిపోయిన తరువాత ఇక ఈ రథంతో అవసరం లేదు అనుకున్న స్థితిలో అర్జునుడిని ఎక్కించుకుని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళాడు కృష్ణుడు. తీసుకెళ్ళి వెనక్కి తిరిగి అర్జునుడితో అన్నాడు, బావా నీకు సంబంధించిన కత్తులు, గదలు, బాణాలు, తూణీరాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసుకుని మళ్ళీ బావా అందులో వదిలిపెట్టేశాను, ముఖ్యమైనదోటి అనకుండా అన్నీ సర్దేసుకుని దిగిపోయి దూరంగా వెళ్ళిపో అన్నాడు. అది గురువుగారి మాట మీద గురంటే. ఎందుకు బావా అని అడగలేదు అర్జునుడు. కృష్ణుడు చెప్పాడు, మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇలా పైకి చూసి పతాకం మీద ఉన్న హనుమతో అన్నారు, హనుమ మీరు బయలుదేరండి. హనుమ పతాకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ ఒకసారి రథం వంక చుట్టూ చూసి ఒక్క దూకు దూకేశారు దూరంగా. ఆయన ఇలా దూకేగానే రథం భగ్గున కాలిపోయి. ఇప్పుడు అడిగాడు అర్జునుడు, బావా అదేమిటి రథం అలా భగ్గున కాలిపోయింది అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, బావా ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల ధాటికి రథం కాలిపోతే లోపల నువ్వున్నామని కాపాడాను ఇంతకాలం. ఇప్పుడు అయిపోయిందిగా ప్రయోజనం, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిందిగా, నీకు సామ్రాజ్యం వచ్చేసిందిగా, అందుకని అది కాలిపోవడానికి అనుమతించాను బావా అన్నాడు. ఇది చెప్పి కాపాడా? ఆయన యందు నువ్వు ప్రేమ పెట్టుకున్నావు, ఇక నీ యోగక్షేమములు చూడడం ఆయన కర్తవ్యం. ఆయన చూసుకుంటాడు, తన వస్తువుని తాను చూసుకుంటాడు. అసలు భక్తి అన్న మాటకి సాధన అన్న మాటకి అర్థం ఎక్కడుంది అంటే అసలు మనసుని నిగ్రహించడమే. ఒక మనుష్య జన్మ పరమ ప్రయోజనమేది, నీ మనసుని నువ్వు నిగ్రహించగలిగావా? అదొక్కటి చేత కాలేదు, ఆ జన్మ విఫలమైపోయిందంటే మిగిలినవి మీరు ఎన్ని చెప్పండి, అవన్నీ కూడా జీవుడికి ఉద్ధారకములు అని నిర్ధారించడం చాలా కష్టం. అవి ఏమో ఏ రూపంగా ఆకరణ పట్టుకుంటాడో తెలియదు. అందుకే నీ మనసుని నువ్వు ఈశ్వర పాదముల దగ్గర పెట్టడం అనేటటువంటిది నేర్చుకోగలిగావా, కృతకృత్యుడవు అయిపోయావు. దీనికి ప్రయత్నం చేయడం నేర్చుకో. భానుసప్తమి ప్రత్యేకత ఏమిటి, నియమాలు ఏమిటి? మనుష్యునకు ఉండేటటువంటి బలహీనత ఏది అంటే విహిత కర్మాచరణమునందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణమునందు ఉత్సాహం ఎక్కువ.